అది వర్షాకాలం. పొద్దు పొద్దున్నే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని పెద్ద గాలి కూడా వీస్తోంది. వరేవా, వర్షం పడేలా ఉంది. చాలా మజా వస్తుంది. రాము ఏనుగు, నక్క, హైనా, మోంటూ కోతి, కాలు ఎలుగుబంటి ఇంకా జేబ్రా అన్నీ సంతోషంగా ఉన్నాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలయ్యింది. వర్షం నీళ్ళెంత చల్లగా ఉన్నాయి. ఒకవైపు జంతువులన్నీ వర్షాన్ని ఆనందిస్తున్నాయి, ఇంకోవైపు పక్షులకి కష్టాలు మొదలయ్యాయి. టీను పిచ్చుక దాని బిడ్డతో కలిసి ప్రశాంతంగా నిద్రపోతుండగా తన గూటిలోకి నీళ్లు రావడం మొదలయ్యింది. అరే అరే, పొద్దు పొద్దున్నే నీ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి రెండూ లేచి చూస్తే పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. ఓ, ఇంత వర్షం పడుతుంది. నా గూడు వర్షపు నీటితో నిండిపోతూ ఉంది. లెక్కు నాన్నా. పాపం ఆ రెండూ తమ గూటి నుండి బయటకొచ్చి వేరే చెట్టు మీదున్న పెద్ద కొమ్మ మీద కూర్చున్నాయి. ఇంకోవైపు చింకీ గోరింక పరిస్థితి కూడా అలాగే ఉంది. దాని గూడు చాలా పెద్దగా ఉంది, కాని అందులో కూడా పూర్తిగా నీళ్లు నిండిపోయాయి. అయ్యయ్యో, బయటికొచ్చేసేయండి, గూడు పడిపోతుందేమో. అవి బయటకు రాగానే వాటి కళ్ల ముందే వాటి గూడు కింద పడిపోయింది. అయ్యో భగవంతుడా! వర్షం పడుతున్నంత వరకు పక్షులకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం వాతావరణం బాగా అయ్యాక అన్ని షేర్ఖాన్ వద్దకు చేరుకున్నాయి. షేర్ఖాన్, వర్షాకాలం అంతా మా పక్షులందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. మీరే మా కోసం ఏదో ఒకటి చేసి తీరాలి. కాని నేను వర్షాన్ని ఎలా ఎదుర్కోగలను? వర్షం సహజమైనది. నేను దాన్ని ఆపలేను, దానితో పోటీ పడలేను. అప్పుడే మోంటూ కోతి ఇలా అంది. మీరు షేర్ఖాన్ని మీ రాజులా ఎంచుకొని ఉండవచ్చు, కానీ ఒకవేళ నేను తన స్థానంలో ఉంటే నేను తప్పకుండా మీ సమస్యని తీర్చేవాడిని. ఈ మాట విని పక్షులు ఇంకా జంతువులన్నీ తన వైపు కోపంగా చూడ్డం మొదలుపెట్టాయి. ఇంతలోనే మళ్లీ మబ్బులు కమ్ముకున్నాయి, ఇంకా అన్నీ తమ తమ ఇంటికి బయలుదేరాయి. షేర్ఖాన్ కూడా ఆలోచిస్తూ వర్షంలో తడుచుకుంటూ ముందుకు వెళ్లాడు. కొంత దూరం వెళ్ళాక షేర్ఖాన్కి ఒక ట్రక్ కనపడింది. ఆ ట్రక్లో నుండి ఒక దొంగ బయటకొచ్చాడు. ఆహా, ఈరోజు మజా వచ్చేసింది. ఒక ట్రక్కు దోచుకున్నాను. ఇందులో తప్పకుండా ఖరీదైన వస్తువులు ఉండుంటాయి. వీటిని అమ్మేసి నేను ధనవంతున్నైపోతాను. కాని ముందు వేటాడి నా ఆకలి తీర్చుకోవాలి. ఇతను వేటాడడానికొచ్చాడు. ఇతన్ని నా అడవిలో ఉన్న ఒక్క జంతువుని కూడా చంపనివ్వను. అప్పుడే షేర్ఖాన్ తన మీద దాడి చేసి తనని చంపేశాడు. షేర్ఖాన్ కడుపు నిండా తన మాంసం తిని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఇంతలోనే అక్కడికి మోంటూ కోతి వచ్చింది. అరే అరే, ఇది ఒక ట్రక్, కానీ ఇది ఇక్కడ ఈ అడవిలో ఎందుకుంది? తను ఏదో ఆలోచించి ట్రక్ లోపలికి వెళ్ళింది. ట్రక్ లోపల పెట్టెలో పెట్టి ఉన్న 1000 గొడుగులను చూసి తన కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. మోంటూ కోతి ఒక గొడుగుని తీసుకుని అడవి వైపుకు వెళ్ళింది. చాలా పెద్ద వర్షం పడుతుంది, ఇంకా పక్షులన్నీ ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. కొన్ని జంతువులు టీను పిచ్చుక ఉండే చెట్టు కింద నిల్చున్నాయి. టీను చెల్లి, నీ గూడు మొత్తం నీటితో నిండిపోయింది. అది పడిపోతుంది. అందులో నుండి బయటికొచ్చేయి. లేదు, నేను ఇందులో నుండి బయటికి రాను. నేను బయటికి రాగానే ఇది పడిపోతుంది. అప్పుడే మోంటూ కోతి అక్కడికొచ్చి ఇలా అంది. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. మోటూ కోతి వచ్చేశాడు. ఈ వర్షం నా అడవిలో ఉన్న పక్షులని ఏమీ చెయ్యలేదు. మోంటూ కోతి తన చేతిలో ఉన్న గొడుగుని తెరిచి వెంటనే టీను పిచ్చుక గూటిపైన పెట్టింది. ఇప్పుడు వర్షం నీళ్లు అస్సలు గూటి లోపలికి రావడం లేదు. నెమ్మదిగా నీళ్లు మొత్తం గూటిలో నుంచి వెళ్లిపోయాయి. ఇది చూసి అన్నీ చాలా సంతోషించాయి. మరి వా మోంటూ కోతి, నువ్వేదో మాయ వస్తువుని తీసుకొచ్చావే. ఎందుకంటే ఇది వర్షపు నీటిని పూర్తిగా ఆపేసింది. ఈ వస్తువుని గొడుగు అంటారు. నేను ఈ మాయని అడవిలో ఉన్న నా పక్షిమిత్రులను కాపాడడం కోసమే నేర్చుకున్నాను. నేను రోజు ఈ మాయని ఉపయోగించి ఒక గొడుగు తీసుకొని వస్తాను. అలా ఒక్కొక్కటిగా ప్రతి పక్షి గూటిపైన ఇలాంటి ఒక గొడుగు వచ్చేలా చేస్తాను. మోంటూ కోతి, మేము పొరపాటు పడ్డాం. నువ్వు నిజంగానే వర్షం నుండి తప్పించుకునే మార్గం కనిపెట్టావు. ఇప్పుడు నిన్నే రాజుగా అంగీకరించాలని మాకు కూడా అనిపిస్తోంది. ఇంతలో షేర్ఖాన్ కూడా అక్కడికొచ్చాడు. అసలు ఇక్కడేం జరుగుతోంది? షేర్ఖాన్ చూడండి,
మోంటూ కోతి తన మాయను ఉపయోగించి ఒక గొడుగు చేశాడు. అలాగే నా కష్టం కూడా తీర్చేశాడు. మీకైతే ఇలా చేయాలన్న ఆలోచనే రాలేదు. మాయ నేర్చుకుని గొడుగు తయారు చేశాడా? ఆ గొడుగును చూసిన వెంటనే షేర్ఖాన్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. మోంటూ అక్కడున్న వాటన్నింటినీ బురిడి కొట్టిస్తున్నాడు అని. కాని అలా చేసి తాను పక్షుల కష్టాలను మాత్రం తీరుస్తుంది. అందుకే షేర్ఖాన్ ఏమీ అనలేదు. ఇక అప్పట్నుండి అడవిలో ఉన్నవన్నీ మోంటూకి గౌరవం ఇవ్వడం మొదలుపెట్టాయి. రోజంతా దానికి సేవలు చేస్తూనే గడిపాయి. సాయంత్రం అవ్వగానే పక్షులన్నీ కలిసి దాని దగ్గరకు ఒక ప్రస్తావన తీసుకొచ్చాయి. మోంటూ కోతి, ఈ రోజు మీరు మీ మాయల్ని ఉపయోగించి ఏ గొడుగైతే తయారు చేస్తారో దాన్ని నా గూటిపై పెట్టండి. వర్షంతో నా గూటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తప్పకుండా గోరింక, ఉదయానికల్లా నేను నీ సమస్యను తీర్చేస్తాను. రాత్రి సరిగ్గా 12 గంటలకి మోంటూ కోతి మళ్ళీ ఆ ట్రక్ దగ్గరకు చేరుకుని అందులో నుండి ఒక గొడుగుని తీసుకొచ్చింది. ఉదయం వర్షం కురవడం మొదలైనప్పుడు తను గోరింక గూటి దగ్గరకు చేరుకుని దాని గూటిపైన ఆ గొడుగును పెట్టేసింది. మోంటూ కోతి రాజుగారికి జై హో! 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 షేర్ఖాన్ పక్కనే నిలబడి ఈ దృశ్యం అంతా చూస్తున్నాడు. ఇక్కడ పక్షులు ఇబ్బందుల్లో ఉంటే తను రోజు రాత్రి ఒక్క గొడుగు మాత్రమే తీసుకొస్తున్నాడు. ఈ రోజు చూడాల్సిందే తను ఏ మాయ గురించి మాట్లాడుతున్నాడో. ఆ రోజు రాత్రి షేర్ఖాన్ మోంటూ కోతిని వెంబడిస్తూ వెళ్లాడు. అప్పుడు షేర్ఖాన్కి మోంటూ ఆ ట్రక్లో నుండి గొడుగు తీసుకుని వస్తుంది అన్న సంగతి అర్థమైంది. దాంతో షేర్ఖాన్ ముసిముసి నవ్వు నవ్వాడు. మరుసటి రోజు ఉదయం కుండపోత వర్షం కురుస్తున్నప్పుడు మోంటూ కోతి మళ్లీ గొడుగు తీసుకొచ్చి నిలబడింది. కాని తనకి ఎదురుగా చాలా పక్షులున్నాయి. నా గొప్పతనం చూశారా? ఈ రోజు నేను ఇంకొక పక్షి సమస్యని తీర్చబోతున్నాను. మోంటూ కోతి రాజుగారు, ఈ గొడుగు నాకిస్తారా? ఇంతలో షేర్ఖాన్ అక్కడికొచ్చాడు. ఈ గొడుగు దొరికేది కేవలం ఒక్క పక్షికే కాదు. నా ఈ అడవిలో ఎన్ని పక్షులైతే ఉన్నాయో వాటన్నిటికీ గూడుపైన ఒక్కో గొడుగు నా తరపున పెట్టబోతున్నాను. ఏంటి షేర్ఖాన్, కొంపతీసి మీరు కూడా మోంటూ కోతిలాగా మాయని నేర్చుకున్నారా ఏంటి? రాము ఏనుగు ముందుకు రండి. కొన్ని రోజుల క్రితం ఒక దొంగ ఒక ట్రక్ దొంగలించి ఈ అడవిలోకొచ్చాడు. వాడు ఈ అడవిలో జంతువులని వేటాడడానికి బయటకొచ్చాడు. అప్పుడే నేను తన్ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నిజం చెప్పాలంటే అందులో గొడుగులున్నాయని తెలీదు. కాని ఈ మోంటూ కోతి అక్కడికి వెళ్ళి అందులో నుండి ఒక గొడుగు తీసుకున్నాడు. ఆ గొడుగు టీను పక్షి గూటి మీద పెట్టాడు. మనతో అబద్ధం చెప్పాడు, ఈ గొడుగుని మాయతో తయారు చేశానని. అలా మీరు తనని రోజూ పొగిడేలా చేసుకున్నాడు. మోంటూ కోతి, నువ్వు తలుచుకొని ఉంటే ఒకే రోజు పక్షులన్నింటి సమస్యని తీర్చి ఉండేవాడివి కదా. అలా చేయకుండా నువ్వు మమ్మల్ని మోసం చేశావు. ఇది నిజంగా చాలా దారుణం. అందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. లేదు. అప్పుడే కాలు, ఎలుగుబంటి ఇంకా జింక కలిసి మోంటూ 2 చేతులు పట్టుకున్నాయి. ఆ తర్వాత రైనో తన వైపు పరిగెట్టుకుంటూ వచ్చింది. ఆ రైనో మోంటూ కోతిని ఎంత బలంగా గుద్దింది అంటే అది చాలా దూరం ఎగిరిపడింది. ఆ తర్వాత షేర్ఖాన్ అడవిలో ఉన్న పక్షులన్నింటి గూటిపైన గొడుగుని ఏర్పాటు చేశాడు. దాంతో వర్ష వాతావరణం యొక్క ఆనందాన్ని పక్షులు కూడా ఆస్వాదిస్తున్నాయి. అలా వాటి సమస్య శాశ్వతంగా దూరమైంది.